నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. త్వరలో కేంద్ర మంత్రుల పర్యటన. సభాస్థలిని పరిశీలించిన మేయర్, మున్సిపల్ కమిషనర్. కరీంనగర్లో సందడి చేసిన కమెడియన్ బ్రహ్మానందం. వియ్యంకుడి గృహానికి విచ్చేసి పలు ఆలయాల సందర్శన. ఘనంగా సంక్రాంతి పండుగ వేడుకలు. పలు ప్రాంతాల్లో ఆనందోత్సవాలతో పండుగ సందడి. కౌశిక్ రెడ్డి ఘటనతో రాజకీయ ప్రకంపనలు. ఒక్క రోజులోనే ఉసూరుమనిపించిన వైనం. ఇక వార్తల వివరాలు. జనవరి 24వ తేదీన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులు, స్థానిక శాసనసభ్యుల చేతుల మీదుగా అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు నిర్వహిస్తామని మేయర్ యాదగిరి సునీల్రావు అన్నారు. కరీంనగర్లోని హౌసింగ్ బోర్డు కాలనీలో కమిషనర్ చాహత్ బాజ్పేయి అధికారులతో కలిసి పర్యటించారు. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల అనంతరం నిర్వహించబోయే సభాస్థలిని పరిశీలించారు. అనంతరం ఏర్పాట్లపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. స్మార్ట్ సిటీలో అభివృద్ధి చేసిన మల్టీపర్పస్ పార్క్, అంబేద్కర్ స్టేడియంలోని స్పోర్ట్స్ కమర్షియల్ కాంప్లెక్స్, ప్రభుత్వ పాఠశాలలో ఈ క్లాస్ రూమ్స్తో పాటు పాఠశాలల ఆధునీకరణ, హౌసింగ్ బోర్డు రిజర్వాయర్ పరిధిలో ప్రయోగాత్మకంగా పూర్తి చేసిన 24/7 వాటర్ సప్లై ప్రాజెక్టులను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టా, హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, రాష్ట్ర మంత్రులు దుద్దిల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్లు ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. ఈ ప్రాజెక్టులను లాంఛనంగా ప్రారంభోత్సవం జరగనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఆకుల పద్మా ప్రకాష్, డిఈ ఓంప్రకాష్, అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం కరీంనగర్లో పర్యటించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా పలు ఆలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలుకుతూ ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మొదట కోతిరాంపూర్లోని గిద్దపెరుమన్ల దేవాలయంలో స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు రామక శంకర శర్మ సమక్షంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బ్రహ్మానందంకు వేద మంత్రోచ్చారణ నడుమ ఆశీర్వాదాన్ని అందించారు. తన వియ్యంకుడి స్వగృహానికి విచ్చేసిన సందర్భంగా పలు ఆలయాలను సందర్శించారు. అనంతరం మార్కెట్ రోడ్ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. బ్రహ్మానందంను చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. పలువురు సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం దంపతులు, కుటుంబీకులతో పాటు కరీంనగర్ వైద్యులు డాక్టర్ పద్మజ దంపతులతో పాటు అభిమానులు హాజరయ్యారు.
కరీంనగర్లో సంక్రాంతి పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయా ప్రాంతాల్లో భోగి మంటలతో పాటు సంక్రాంతి సందర్భంగా ముగ్గులు, పిండి వంటలతో మహిళలు సందడి చేశారు. చిన్నారులు పతంగులు ఎగురవేస్తూ ఆనందంగా గడిపారు. మరికొన్ని ప్రాంతాల్లో క్రీడా పోటీలు, ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ సంక్రాంతి పండుగ ప్రజలందరికీ శుభం కలగాలని పలువురు ఆకాంక్షించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తిమ్మాపూర్ మండలంలోని గ్రామాల్లో మహిళలు ఇంటి ముందు ముగ్గులు వేశారు. సంక్రాంతి అంటేనే గుర్తుకొచ్చేది రంగురంగుల ముగ్గులు, అందులోని గొబ్బెమ్మలు. సంక్రాంతి రోజున ఏ ఇంటి ముందు చూసినా మహిళలు ముగ్గులు వేస్తూ ఆనందంగా గడిపారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కాసింపేట గ్రామంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలో 28 మంది పాల్గొన్నారు. ముగ్గుల పోటీలలో ప్రతిభ కనబరిచిన వారిలో మొదటి బహుమతి దర్శనాల రమ్య, రెండవ బహుమతి బొజ్జ మమత, మూడవ బహుమతి కర్ణె పద్మలకు చీరలను బహుమతిగా అందజేశారు. పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సోలేషన్ బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అల్లూరి శ్రీనివాసరెడ్డి, బద్దం సంపత్ రెడ్డి, సింగిరెడ్డి లక్ష్మీకాంత్ రెడ్డి, కర్ణె చంద్రయ్య, సందవేని ఐలయ్య, కల్లెపల్లి కొమరయ్య, ఏలేటి సతీష్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఆలోచనలు ప్రతిబింబిస్తాయి అనేటువంటి విషయాన్ని కూడా నేను ఇప్పుడు బహిర్గతం చేస్తా ఉన్నాను. ఇంటి ముందు ముగ్గు వేసుకుంటే మనం ఇల్లు వాకిలి అందంగా ఏ విధంగా అయితే కనబడుతుందో మనం కూడా మంచి అలవాట్లను అలవర్చుకోవడం ద్వారా, నిష్టగా ఉండడం ద్వారా మనం కూడా అందమైన వ్యక్తులుగా, గొప్ప వ్యక్తులుగా సమాజానికి కనబడేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఆ విధమైనటువంటి జీవన విధానానికి సంబంధించినటువంటి అలవాట్లను మనం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం మనందరం కలుసుకోవడానికి ఒక వేదిక అనేది అందరూ భావించాలి. క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి యువతకు ఎంతో దోహదపడతాయని నుస్తులాపూర్ మాజీ సర్పంచ్ రావుల రమేష్ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్లో సంక్రాంతి పండుగ కానుకగా యువతకు క్రీడా పోటీలను నిర్వహించగా క్రికెట్, వాలీబాల్ టోర్నమెంటును 5 రోజుల పాటు కొనసాగించారు. యువత విద్యతో పాటు క్రీడల్లో సైతం రాణించాలని సూచించి జిల్లా స్థాయిలో నుస్తులాపూర్ గ్రామానికి పేరు తీసుకురావాలని సూచించారు. అనంతరం విజేతలకు ట్రోఫీతో పాటు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్లు బేతి శ్రీనివాసరెడ్డి, గుజ్జుల ప్రణీత్ రెడ్డి, వంగాల శ్రీనివాసరెడ్డి, పొలం మల్లేశం యాదవ్, వేలుపుల గోపి యాదవ్ పాల్గొన్నారు. ఈ సంక్రాంతి రోజున ఈ పోటీలు పెడుతున్నాం. ప్రేమగా స్నేహభావంతో రామకృష్ణ కాలనీ, ఇంద్రానగర్, నుస్తులాపూర్ గ్రామాలు పాల్గొంటున్నారు. ముఖ్యంగా అందరి యువతకి ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు. ఎప్పుడు ఇలాగనే కలిసిమెలిసి 3 గ్రామ పంచాయతీ ప్రజలు ఈ ఆటల పోటీలలో పాల్గొని ఎవరో ఒకరు విన్ అవుతారు. దానికి అంత నర్వస్ కావాల్సిన అవసరం లేదు. రామకృష్ణ కాలనీ గ్రామం కూడా గత 5 సంవత్సరాల నుంచి కష్టపడి పోటీ చేస్తుంది, గెలుస్తలేదు. ఈ ఒక్కసారి గెలిచారు, వాళ్ళకి కంగ్రాచులేషన్. మనం ఓటమి అనేది నిష్లాభం అనేది కాదు. ఏది గెలిచినా మనం 3 గ్రామ పంచాయతీలు ఎవరు గెలిచినా కూడా మన గ్రామ పంచాయతీని తీసుకొని ఎక్కువ ఇంకా మండలంలో కూడా మన గ్రామ పంచాయతీ పేరు నిలబెట్టాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ 5 రోజులు కష్టపడి రంజిత్, అజ్జు, చింటూ ఇంకా అందరికీ పేరు పెట్టిన కృతజ్ఞతలు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం గ్రామంలో అంబేద్కర్ సంఘం అధ్యక్షులు జక్కన్నపల్లి సత్తయ్య ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, కబడ్డీ పోటీలు, ఖోఖో పోటీలు నిర్వహించారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జక్కనపల్లి గణేష్, ఉపాధ్యక్షులు జక్కనపల్లి సతీష్, ప్రధాన కార్యదర్శి జక్కనపల్లి రాజ్ కుమార్, కాదాసి కుమారస్వామి, గాలిపల్లి రాజయ్య, కొంకటి కిషన్, పాతకాల సంజయ్య, సముద్రాల జాని, జక్కనపల్లి వేణు, మహిళలు, బాలికలు పాల్గొన్నారు.
కరీంనగర్లో ఏర్పాటు చేసిన కాదిమానే మిల్లెత్ సంస్థ నిరుపేదలకు అండగా నిలుస్తుంది. మహిళలు, వృద్ధులు, వితంతువులకు ఉచితంగా దుప్పట్లు, వితంతు పెన్షన్లు పంపిణీ చేస్తూ ఆదుకుంటున్నారు. గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేష్ ముఖ్య అతిథిగా హాజరై అందజేశారు. సంస్థ ప్రతినిధులు సత్తు మల్లేష్ను శాలువాతో సత్కరించారు. గత 33 సంవత్సరాలుగా కాదిమానే మిల్లెత్ స్వచ్ఛంద సంస్థ పేదలకు అనేక సేవలందిస్తూ వారి పాలిట కల్పతరువుగా నిలవడం అభినందనీయమని సత్తు మల్లేష్ అన్నారు. సమాజంలో స్వచ్ఛందంగా సేవలందిస్తూ ముందుకు పోతుందని కొనియాడారు. సంస్థను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని సూచించారు. 50,000 ఆర్థిక సంస్థకు అందించారు. ఈ కార్యక్రమంలో సత్తు మల్లేష్తో పాటు కాదిమానే మిల్లెత్ సంస్థ ప్రతినిధి సమద్ నవాబ్, సంస్థ సభ్యులు, మహిళలు, వృద్ధులు పాల్గొన్నారు. గొప్ప హృదయంతో, ఎందుకంటే ఈ రోజుల్లో ఆనాడు చెప్పారు పెద్దలు, 100 మందికి సహాయం చేసే కన్నా కనీసం ఒక్కరికన్నా సహాయం చేయు అనేసి. ఆ విధంగా ఈ యొక్క నేను వీళ్ళ యొక్క సేవలు చాలా స్ఫూర్తిదాయకం. మనందరం కూడా వీళ్ళు ఏ విధంగానైతే చేస్తున్నారో ఆ విధంగా వీళ్లకు తోడ్పాటుగా ఉండడం కావచ్చు, లేదంటే మనకు తోచినంత సహాయాన్ని ఈ ట్రస్ట్ ద్వారా వాళ్ళకు చేస్తే బాగుంటుంది, పేద మహిళలకు, పేదవారికి చేస్తే బాగుంటుందనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేగాక సీఎం గారు రేవంత్ అన్న నాయకత్వంలో ఈ యొక్క సంస్థ ద్వారా పేద మహిళలు ఎవరైతే ప్రభుత్వం నుంచి పొందాల్సినటువంటి సంక్షేమ పథకాలు కానీ ఏవైనా కూడా మొత్తం ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్ మొత్తం చదువుకున్న తర్వాత సొంత డబ్బులతోని వాళ్ళు ఆయన సత్తు మల్లేశం గారు ఒక 50,000 ఇస్తా అని ఈరోజు హామీ ఇచ్చినారు. అదేవిధంగా ఇంకా ఎలాంటి ఏదైనా పని కానీ నేను సీఎం గారు దృష్టికి తీసుకుపోయి ఈ వాలంటరీ ఆర్గనైజేషన్కు మాకు అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పినారు. నేను మా ఆర్గనైజేషన్ ద్వారా ఆయనకు చాలా చాలా థ్యాంక్స్ అని చెప్తున్నాను. మనం ఇక్కడ ఒక బ్యాంక్ నడిపిస్తున్నాం, అందులో సేవింగ్ చేయొచ్చు, మళ్ళీ ఏదైనా వాళ్ళ వ్యాపారం గురించి మన దగ్గర లోన్ కూడా తీసుకోవచ్చు. ఆ లోన్ అప్ టు 50,000 ఉంటుంది. 6 నెలల లోపల వాళ్ళు దానికి కిస్తు వారి కడతారు. నేను ప్రజలతోని ఒకటే కోరుతున్నాను. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామంలోని D4 కెనాల్ గండిపడడంతో తరచూ ఎస్సీ, బీసీ కాలనీలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 2 రోజుల క్రితం సిద్దిపేట జిల్లా తోటపల్లి రిజర్వాయర్ నుండి చెంజర్ల వరకు ఉన్న D4 కెనాల్ మీదుగా ఎస్ఆర్ఎస్పీ అధికారులు నీటిని వదిలారు. D4 కెనాల్ కాలువకు గండిపడడంతో మన్నెంపల్లి గ్రామం అంతా కూడా జలమయమైంది. గ్రామంలోని వీధులన్నీ కూడా ఎస్ఆర్ఎస్పీ నీటి ప్రవాహంతో నిండిపోయాయి. దీంతో కాలనీలోని కొన్ని ఇండ్లలోకి నీరు ప్రవహించడంతో నిత్యావసర వస్తువులు కూడా నీటిమట్టమయ్యాయి. విషయం తెలుసుకున్న తిమ్మాపూర్ బీఆర్ఎస్ మండల అధ్యక్షులు నుస్లాపూర్ మాజీ సర్పంచ్ రావుల రమేష్, ఉప సర్పంచ్ పొన్నం అనిల్ గౌడ్తో కలిసి మన్నెంపల్లిలో పర్యటించి బాధితులకు బియ్యం బస్తాలు పంపిణీ చేశారు. D4 కెనాల్ ద్వారా గండిపడడం తరచుగా మన్నెంపల్లిలో ఎస్సీ, బీసీ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని రావుల రమేష్ కోరారు. మళ్లీ గండిపడకుండా కెనాల్కు సంబంధించిన పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ బేతి శ్రీనివాసరెడ్డి, వంగల శ్రీనివాసరెడ్డి, నార్ల అశోక్, పెట్టం రమేష్, సుదగోని సదయ్య, పార్నంది సంపత్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ, బీసీ కాలనీ కొన్ని ఇండ్లు ఆ నీటితోటి వరదకు కొట్టుకపోయినదని చెప్పి మా గ్రామ శాఖ అధ్యక్షుడు ఉప సర్పంచి అనిల్ కుమార్ గారు చెప్పగానే వారిని సందర్శించి అన్నకి సహాయం చేయాలంటే సుమారు 30 కుటుంబాలకు మనిషికి 26 కిలోల బియ్యం చొప్పున అందరికీ సహాయం చేసడం, మా తోచిన సహాయం చేసినాము. దీనికి ఈ కెనాలి రాఘవ కన్స్ట్రక్షన్ ఇప్పుడున్న రెవెన్యూ మినిస్టర్ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కాంట్రాక్టు గత 5-6 సంవత్సరాల నుంచి ఆయనే పనిచేస్తుండ్రు. మన్నెంపల్లి, నల్లగొండ, మల్లాపూర్లో అసంపూర్తిగా పనులు చేస్తుండ్రు. దీనికి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు ఆయన దృష్టికి తీసుకుపోయి అతి తొందరలో ఈ వర్క్ చేయించగలరని చెప్పి గ్రామస్తుల తరఫున, మా పార్టీ తరఫున కోరుతున్నాము. ఒకవేళ ఈ ఇల్లు బాగా చెడిపోయిన పప్పులు, ఉప్పులు, బియ్యం ఇలాంటి ఇబ్బందులకు కావడం జరిగింది. దీనివల్ల ప్రజలు చాలా నష్టపోయారు. ఈ సమాచారాన్ని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రావుల రమేష్ గారి దృష్టికి తీసుకెళ్లగా తప్పకుండా మన గ్రామంలో ఉన్న నిరుపేద కుటుంబాలకు మన వంతుగా సాయం చేద్దామని చెప్పి ఈరోజు ప్రతి కుటుంబానికి సుమారుగా ఒక 30 కుటుంబాలకు 26 కిలోల బియ్యం బస్తా ప్రతి ఒక్కరికి ఇచ్చి, అదేవిధంగా ఆ యోగక్షేమాలు తెలుసుకొని బాధితులందరినీ పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా రావు రమేష్ అన్న గారికి మా గ్రామం తరఫున, మా అందరి తరఫున, బాధితుల తరఫున మాకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఆపదలో ఆదుకున్న వాళ్ళే దేవుళ్ళు.
ఆపత్కాలంలో ఇట్లా చెప్పగానే స్పందించి నేను ఇంట్లో ఇప్పుడు 5 సంవత్సరాలు అవుతుంది సార్ నీళ్ళు వచ్చి అన్ని ఘోరంగా తడిచిపోతున్నాయి. ఇంట్లో మరి ఇబ్బంది అవుతుంది సార్ మాకు. కినాలు వచ్చినప్పుడల్లా మస్తు ఘోరంగా ఇటు వరదకు ఒట్టుకొచ్చి ఇట్లా మొత్తం బాగా గజంలో ఎక్కుతుంది సార్. అన్ని బియ్యం బత్తాలు 2-4 మంది బత్తాలు తడిచినాయి సార్ మొన్నసారి. ఎప్పుడైనా ఇప్పుడు దీంతో అవుతారా సార్? ఎప్పుడు వచ్చినప్పుడు ఇదే పని సార్. ఇప్పుడు ఇక అన్ని ఏదంటే సామాన్ ఇంట్లో మేము అవి వచ్చేసి అవి సడన్గా వచ్చేదాకా తెలుస్తుంది సార్. ఒకసారి పండుకున్న నైట్ వచ్చినాయి సార్. వచ్చేసరికి తొందరగా ఇంటి పక్క వాళ్ళు వచ్చి చదివి సార్ అన్ని. కరీంనగర్లోని ఆర్యవైశ్య మహాసభ మహిళా సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మేము సైతం ఫౌండేషన్ చైర్మన్ చకిలం స్వప్న శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరుపేదలకు అండగా నిలిచారు. పండుగ రోజును అందంగా ముగ్గులు వేసిన మహిళలకు చీరలను బహుమతిగా అందజేశారు. నగర శివార్లోని హస్నాపూర్ కాలనీలో సంస్థ ప్రతినిధులు పర్యటించారు. సంక్రాంతి పండుగ రోజు వేసిన ముగ్గులను పరిశీలించి అందంగా వేసిన ముగ్గులకు బహుమతిగా చీరలను అందజేశారు. ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమం చేపడుతున్నామని మేము సైతం ఫౌండేషన్ చైర్మన్ చకిలం స్వప్న శ్రీనివాస్ అన్నారు. మహిళల్లోని ఆనందం చూసేందుకు సర్ప్రైజ్గా ఇలాంటి కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు చకిలం స్వప్న శ్రీనివాస్, కాలనీ అధ్యక్షుడు మేకల అంజయ్య, ఉరుసు రజిత, రాజమణి మహిళలు పాల్గొన్నారు. కరీంనగర్లో నిర్వహించిన సమీక్షా సమావేశం రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. రాజకీయంగా ఇట్టి అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఓవైపు పోలీసు కేసులు, మరోవైపు అరెస్టులతో పండుగ రోజున రాజకీయం మరింత హీటెక్కింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం రాజకీయ రణరంగంగా మారింది. హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహారంపై మైత్రి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. కరీంనగర్లో సమీక్షా సమావేశం రసాభాసాగా మారిన విషయం తెలిసిందే. సమావేశంలో మాట్లాడుతూ ఉండగా ఎమ్మెల్యే సంజయ్పై హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎదురు దాడికి దిగగా సంజయ్ డీజీపీతో పాటు స్పీకర్కు ఫిర్యాదు చేశారు. సమీక్షా సమావేశంలో తనను తోసేసి బూతులు తిట్టాడని ఆరోపించారు. కౌశిక్పై చర్యలు తీసుకోవాలని సంజయ్ స్పీకర్ను కోరారు. ఇది ఇలా ఉండగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కరీంనగర్ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో సుడా చైర్మన్ మరో ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా వీధి రౌడీల్లాగా ప్రవర్తిస్తున్నాడంటూ కొందరు నేతలు ఆరోపించారు. హక్కులకు భంగం కలిగించారని, ఎమ్మెల్యే పదవి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. శ్రీధర్ బాబు గారు, గౌరవ మినిస్టర్ సి పొన్నం ప్రభాకర్ గారు, గౌరవ విప్లు లక్ష్మణ్ కుమార్ గారు, శ్రీనివాస్ గారు, మా గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, ఇతర నాయకులు, మా సుడా చైర్మన్ అందరూ ఉన్న సమక్షంలో మీటింగ్ జరుగుతూ ఉండే. ప్రజా సమస్యల పైన అందరూ మాట్లాడుతూ ఉన్నారు. నాకంటే ముందు కూడా నన్ను నిన్న నా పైన దుర్భాషలాడిన దాడి చేసిన కౌశిక్ రెడ్డికి కూడా మంచి అవకాశం ఇచ్చాను. అయిన తర్వాత నేను మాట్లాడుతున్న సందర్భంలో నేను అందరూ చూసినట్టు నీకు మైక్ ఎవరు ఇచ్చానని, నువ్వు ఏ పార్టీ అని మాట్లాడడం జరిగింది. అది పార్టీ సమావేశం కాదు, అది పూర్తిగా అధికారిక సమావేశం. మరి అటువంటి సందర్భంలో అయినా కానీ నేను చెప్పినాను, నేను ప్రభుత్వం తరఫున ఉన్నాను, కాంగ్రెస్ ప్రభుత్వం పక్షాన్నే ఉంటున్నా అని కూడా చెప్పడం జరిగింది. రెండో విషయం, ఏ పార్టీ అది ఇదని మాట్లాడుతూ ఉన్నారు. నేను ఇవాళ సూటిగా ఎన్నడూ కూడా నేను బీఆర్ఎస్ పార్టీని వీడిన తర్వాత, వాగు దాటిన తర్వాత తెప్పదలేసినట్టు ఎక్కడ కూడా ఆన్ ద రికార్డు కానీ ఆఫ్ ద రికార్డు కానీ ఎన్నడూ కూడా విమర్శించలేదు. నేను గతంలో కాంగ్రెస్ పార్టీని కూడా విమర్శించలేదు, బీజేపీని కూడా నేను ఎన్నడూ విమర్శించాను. అక్కడ ఏం పనులు చేసాం. నిన్న జరిగిన సంఘటనకు, నిన్న అభివృద్ధి సంబంధించినటువంటి సమీక్షా సమావేశంలో కౌశిక్ రెడ్డి ప్రవర్తించినటువంటి తీరుకు ఖచ్చితంగా ఈ ఒక్కసారి కాదు, పలుమార్లు గతంలో మంత్రుల మీద దాడి, ఎమ్మెల్యేల మీద దాడి, మరి వ్యక్తిగతంగా శారీరక మీద ఫిజికల్గా దాడి చేస్తూ ఉన్నాడు.
కౌశిక్ రెడ్డితో పాటు కేసీఆర్ మీద కూడా కేసు నమోదు చేయాలని చెప్పి మేము కోరడం జరిగింది. కరీంనగర్ టౌన్ ఏసీపీ గారికి స్పష్టంగా రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కరీంనగర్ 2 టౌన్ సీఐ సుజన్ రెడ్డి బృందం హైదరాబాద్కు వెళ్లి మరీ అరెస్టు చేశారు. ఇందుకుగాను ముందస్తుగా ఆయా పోలీస్ స్టేషన్లు రాజకీయ నేతల ఇళ్ల ముందు బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌశిక్ రెడ్డిని కరీంనగర్లోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్కు తరలించారు. కౌశిక్ రెడ్డిని కరీంనగర్ తీసుకువస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. ఇందులో భాగంగా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పీటీసీ నుండి 3 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించి కౌశిక్ రెడ్డి కోసం ప్రత్యేక బెడ్ను పోలీసులు తెప్పించారు. వైద్య పరీక్షల కోసం అంబులెన్స్లో 3 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది చేరుకొని పరీక్షలు చేశారు. వైద్య పరీక్షల అనంతరం మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. న్యాయవాదులు, బీఆర్ఎస్ నేతలు రవీందర్ సింగ్, మాజీ ఎమ్మెల్సీ నార్దాసు లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలు కోర్టుకు చేరుకున్నారు. జిల్లా జడ్జి ముందు కౌశిక్ రెడ్డిని హాజరుపరిచిన అనంతరం విచారణ పూర్తి అయ్యాక జిల్లా జడ్జి బెయిల్ మంజూరు చేశారు. 2 సాక్షులతో పాటు 50,000 పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేశారు. తనకు మద్దతు తెలిపిన బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి, పార్టీ శ్రేణులకు కౌశిక్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. బెయిల్ నియమ నిబంధనల ప్రకారం మీడియాతో మాట్లాడవద్దని, తదుపరి రోజున హైదరాబాద్లో మీడియాతో మాట్లాడతానని చెప్పారు. మొత్తంగా ఇట్టి వ్యవహారం పూర్తిగా సమసిపోయినట్లయింది. పండగ రోజున కౌశిక్ రెడ్డి ఆరోపణలు చేయడం, కేసు నమోదు కావడం, అరెస్టు చేయడం, బెయిల్ మంజూరు కావడం ఒక్కరోజులోనే జరిగిపోయినట్లయింది. మొట్టమొదటిగా తెలంగాణ ప్రజలకి మరియు ప్రత్యేకంగా నా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. దీంతో పాటు నిన్నటి నుంచి జరుగుతున్న హై డ్రామాతో ఈ తెలంగాణ రాష్ట్రంలో అవుతున్న హై డ్రామా, ఈ డ్రామాకి డ్రామా జరుగుతున్నప్పుడు నాకు మద్దతు తెలిపిన గౌరవనీయులు పెద్దలు మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, కవిత గారికి, మరియు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలకి, బీఆర్ఎస్ పార్టీ ఎంపీలకి, మరియు ముఖ్యంగా 60 లక్షల బీఆర్ఎస్ పార్టీ సైనికులకి అందరికీ కూడా నా చేతులు జోడించి శిరస్సు వంచి మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మకర సంక్రాంతి పండుగ రోజున కరీంనగర్లోని జెడ్పీ క్వార్టర్స్ అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మకర జ్యోతి సందర్భంగా శ్రీ అఖిల అయ్యప్ప శబరిమల మహాపాదయాత్ర చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు గడప నాగరాజు సహకారంతో మంగళంపల్లి రాజేశ్వర శర్మ, డింగరి చాణిక్య ఆధ్వర్యంలో ఉదయం అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అయ్యప్ప స్వాములకు అన్నదానం చేశారు. సాయంత్రం దేవాలయంలో అయ్యప్ప స్వామి జ్యోతి దర్శనం ప్రత్యక్ష ప్రసారాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం అయ్యప్ప స్వాముల భజనలతో మహాపడిపూజ చేశారు. అయ్యప్ప స్వాములు భక్తులకు అల్పాహార వితరణ చేశారు. సాయంత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి గోవిందపతి భక్త మండలి ఆధ్వర్యంలో మహిళలు కోలాటాలతో ఊరేగింపు చేశారు. ఈ కార్యక్రమంలో మహాపాదయాత్ర గడప నాగరాజు, విజయ దంపతులు, డి సంపత్ కుమార్, రుద్రాక్ష కృష్ణ, బండారి శ్రవణ్, గడప కోటేష్, గడప పూర్ణ, వేముల విష్ణుమూర్తి, పద్మ, లింగంపల్లి సత్యనారాయణ, దాడి సంపత్ కుమార్, అన్నాడి మల్లికార్జున్ రెడ్డి, పూజార్లు మూర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
తోటి మేము భక్తులందరి ఒక ట్రస్ట్ పెట్టి త్వరలో మనం ఒక మంచి పనికి ఒక కార్యక్రమానికి చేయాలనే ఉద్దేశంతో మీ అందరి సహాయ సహకారంతో ఉండాలని కోరుచున్నాం స్వామి. అదేవిధంగా ఎందుకంటే దారేపటి మేము బయటప్పుడు చూసాం, ఇక్కడ కూడా చాలా మంది కూడా పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాలనే ఉద్దేశంతో కూడా త్వరలో మా టెస్ట్ ద్వారా కూడా ఒక డైలీ కూడా ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. ఈరోజు అన్నదాన త్వరలో కూడా నిత్య అన్నదాన కార్యక్రమానికి అంటే పేదలకి మాత్రమే స్వాములకు కాదు, దయచేసి ఏమనుకోవద్దు. ఇది కూడా త్వరలో ప్రారంభమైందని కూడా కోరుచు మీ ఆశీస్సులు ఉండాలని, మీ అనుగ్రహం ఉండాలని, మరియు వేద పండితులైన అందరూ కూడా ఉండాలని కోరుకుంటూ స్వామి కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని జంగంపల్లి గ్రామంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు గుంటుక లింగయ్య ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డికి క్షీరాభిషేకం నిర్వహించారు. నేతన్నలకు 5 లక్షల బీమా పథకంతో పాటు ట్రిప్ టు కంటిన్యూ చేయడం, టెస్కో ద్వారా మళ్లీ నేత కార్మికులకు పని కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. జంగంపల్లి మార్కండేయ ఆలయం వద్ద నేత కార్మికులు సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నేతలు గుంటుక ఆంజనేయులు, భూశంకర్, తాటిపాముల ఆంజనేయులు, వెల్లండి భాస్కర్, శ్రీనివాస్, వెంగళ పరమేశ్, దత్తు, పద్మశాలి సంఘం నాయకులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ల మధ్య జరిగిన గొడవ తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఒకరిపై ఒకరు పరస్పర వాగ్వాదంతో పాటు తిట్ల పురాణం లాంటి సంఘటనలతో రాష్ట్ర రాజకీయాలు హీటెక్కాయి. అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పోటాపోటీగా ఎత్తుగడలు వేస్తున్నట్లుగా భావించినా అంతా 24 గంటల్లోనే ముగిసినట్లయింది. ఇది కాంగ్రెస్ విజయమా, బీఆర్ఎస్ విజయమా తెలియని పరిస్థితి నెలకొంది. ఇట్టి ఘటనపై మైత్రి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. కరీంనగర్లోని కలెక్టరేట్లో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు సమక్షంలో జరిగిన రివ్యూ మీటింగ్ రసాభాసాగా మారిన విషయం తెలిసిందే. ఆవేశంతో ఊగిపోతూ జగిత్యాల ఎమ్మెల్యేపై కౌశిక్ రెడ్డి దురుసుగా ప్రవర్తించారు. కౌశిక్ రెడ్డి ఆగ్రహ ఆవేశాలు ఆయనకు ప్లస్ అయ్యాయా లేక మైనస్ అయ్యాయా తెలియని పరిస్థితి నెలకొంది. ఇట్టి విషయంలో అటు అధికార పార్టీ, ఇటు పోలీసులు విఫలమయ్యారని వాదనలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్టు చేద్దామనుకున్నప్పటికీ పోలీసులు విఫలమయ్యారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఏం చేశారో, ఎందుకు అరెస్టు చేశారో తెలియని పరిస్థితి నెలకొంది. కరీంనగర్ 2 టౌన్ పోలీసులు హైదరాబాద్కు వెళ్లి మరీ అరెస్టు చేసి తీసుకువచ్చినా ఎలా విఫలమయ్యారనే విషయం కాంగ్రెస్ కార్యకర్తలకు అంతు చిక్కడం లేదు. ఏదో జరుగుతుందనుకుంటే ఏమీ జరగకుండా పోయిందని చెప్పొచ్చు. కౌశిక్ రెడ్డికి అనవసరంగా హైప్ క్రియేట్ చేశారనే ఆరోపణలు అధికార పార్టీ నేతలు గుసగుసలాడుతున్నారు. బెయిలబుల్ కేసు పెట్టకుండా నాన్ బెయిలబుల్ ఎలా పెట్టారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 24 గంటల్లో అంతా మమ అన్నట్లుగా జరిగిందని చెప్తున్నారు. ఇది అధికార పార్టీ విజయమా అపజయమా అని సందేహాలు కలుగుతున్నాయి. ఇక జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కేసు ఒక్కరోజులోనే వీగిపోవడం కాంగ్రెస్ కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు కౌశిక్ రెడ్డికి ఎక్కడా లేని హైప్ క్రియేట్ చేశారని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. మొత్తంగా ఈ సంక్రాంతి పండగ కౌశిక్ రెడ్డికి విజయాన్ని తెచ్చిపెట్టినట్లు అయిందని కాంగ్రెస్ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. మొత్తంగా కరీంనగర్ రివ్యూ మీటింగ్ వ్యవహారం ఇటు అధికార పార్టీ అటు పోలీసులు వైఫల్యం చెందారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ ఘటనలో హీరో ఎవరో విలన్ ఎవరో తెలియకుండా పోయిందనే వాదనలు వినిపిస్తున్నాయి. కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో సంక్రాంతి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఓవైపు సంక్రాంతి సంబరాలు జరుపుకుంటుండగా మరోవైపు గాలిపటాలు ఎగరవేస్తూ నగరవాసులు ఆనందంగా గడిపారు. నగరంలోని కోతిరాంపూర్, గణేష్ నగర్, జ్యోతినగర్, బ్యాంకు కాలనీ, వావిలాలపల్లి తదితర ప్రాంతాల్లో బిల్డింగ్ పైకి ఎక్కి యువత కైట్స్ను ఎగరవేశారు. మార్కెట్లో దొరికే వివిధ రకాల గాలిపటాలను తీసుకువచ్చి పోటాపోటీగా యువత పతంగులు ఎగరవేశారు. ఎక్కడికక్కడ భవనాలపై డీజే సౌండ్లతో యువత కేకలతో దద్దరిల్లిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యతో పాటు క్రీడలకు సమానంగా ప్రాముఖ్యతను కల్పిస్తున్నామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్ అన్నారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణంలో బాపూజీ యూత్ క్లబ్ అధ్యక్షుడు పొన్నం సత్యం ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఫైనల్లో అంబేద్కర్ టీంపై మెరుపు టీం గెలుపొందింది. విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. క్రీడా మైదానాలను ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ కృషి చేస్తుందని చెప్పారు. క్రీడలకు కావాల్సిన ప్రోత్సాహం అందించేందుకు ముందుంటామని తెలిపారు. కరీంనగర్ జిల్లాకు కొత్తపల్లి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా 3 రోజుల పాటు క్రికెట్ పోటీలు నిర్వహించామని పొన్నం సత్యం అన్నారు. టోర్నమెంటులో 8 టీములు పాల్గొన్నాయని చెప్పారు. మొదటి బహుమతిగా 5,000, రెండవ బహుమతి 3,000తో పాటు కన్సోలేషన్ బహుమతులు అందజేశామని చెప్పారు. క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో సత్తు మల్లేష్తో పాటు బాపూజీ యూత్ అధ్యక్షుడు పొన్నం సత్యం, మాజీ ఎంపీపీ వాసాల రమేష్, మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, రాచకొండ ప్రభాకర్, శ్రీనివాస్, బాపూజీ యూత్ సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఆటలు అనేటివి ఈ టోర్నమెంట్లో జరిగినటువంటి మెరుపు టీము గెలవడం జరిగింది. మెరుపు టీంకి అభినందనలు తెలుపుతూ అదేవిధంగా ఏసీసీ టీంకి క్రీడా అభినందనలు తెలపడం జరిగింది. ఇక్కడ ఈ యొక్క ఆటలు అనేటివి స్ఫూర్తిదాయకంగా ఉండాలి అని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కొత్తపల్లిలో నేను పూర్ణం సత్యమన్న కానీ, మన వాసాల రమేష్ అన్న కానీ, మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు అన్న కానీ పోవడం జరిగింది. ఏవైనా ఆటలు ఆడుకునేందుకు వీలుగా ఏవైనా గ్రౌండ్స్ను ఏర్పాటు చేసి, అంటే ఇక్కడ ఎడ్యుకేషన్కు ఏ విధమైన ప్రియారిటీ ఇస్తున్నామో అదేవిధంగా సమానంగా క్రీడలకు కూడా సమానంగా అంటే ఆ ప్రియారిటీ ఇవ్వాలని కోరడం కూడా జరిగింది. మా ప్రభుత్వం తరఫున ఈ ప్రజా ప్రభుత్వంలో ఈ ఆటలకు, క్రీడాకారులకు కావాల్సినటువంటి ప్రోత్సాహకాన్ని తప్పకుండా ఈ ప్రజా ప్రభుత్వంలో. హీరో విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. కరీంనగర్లోని శివ థియేటర్లో విక్టరీ వెంకటేష్ అభిమాన సంఘం జిల్లా అధ్యక్షులు రాచర్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో బాణసంచా పేల్చి కేక్ కట్ చేసి విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. తన అభిమాన హీరో విక్టరీ వెంకటేష్ సినిమా అంటేనే ఫ్యామిలీ హాస్యానికి పెట్టింది పేరని అభిమానులు తెలిపారు. డైరెక్టర్ అనిల్ రావుపూడి ఎంటర్టైనర్ అదిరిపోయిందని కొనియాడారు. సంక్రాంతికి వచ్చిన వెంకటేష్ బాబు సినిమా మరోసారి బంపర్ హిట్ కొట్టిందని విక్టరీ వెంకటేష్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు రాచర్ల శ్రీనివాస్ చెప్పారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్ అభిమాన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గుంటి వెంకటేష్, సీనియర్ అభిమానులు క్రాంతి కుమార్, రవిబాబుతో పాటు అభిమానులు, థియేటర్ సిబ్బంది పాల్గొన్నారు. మా అభిమాన హీరో
విక్టరీ వెంకటేష్ బాబు గారి సంక్రాంతి వస్తున్నాం బ్లాక్ బస్టర్ జరిగింది. ఈ హిట్ ఈ సంవత్సరాన్ని కొట్టాము మేము. ఇందులో వెంకటేష్ గారి టైమింగ్ చాలా బాగుంది, యాక్షను, హీరోయిన్స్, ముఖ్యంగా ఇందులో బాబు చిట్టిబాబు యాక్షన్ చాలా బాగుంది. అది సినిమాకే హైలైట్. ఈ సినిమా ఈ సంవత్సరం మేము మా వెంకటేష్ తరపున చాలా పెద్ద హిట్ కొట్టాము. విక్టరీ వెంకటేష్ సినిమాలు నటిస్తున్నప్పటి నుండి సంక్రాంతి వస్తుందంటే ప్రతి సంక్రాంతికి ఒక ప్రత్యేకత అనేది స్టార్ట్ ఇస్తున్నాడు. విక్టరీ వెంకటేష్ నటించిన చంటి, కలిసిందాంరా ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి సంక్రాంతికి ఒకటి బ్లాక్ బస్టర్ మూవీ అనేది కంపల్సరీ విక్టరీ చరిత్రలోనే నిలిచిపోతుంది. చాలా సూపర్ హిట్ చేస్తున్నారు. అందుకు మేము అభిమానులతో పాటు కరీంనగర్ ప్రజలకు, మా ప్రేక్షక అభిమానులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి వస్తుండడంతో బాబు బ్లాక్ బస్టర్ బొమ్మ రావడం జరిగింది. ఈ సినిమాలో ప్రతి ఒక్క మూమెంట్ చాలా బాగుంది. అనిల్ రావిపూడి గారికి చాలా ధన్యవాదాలు. బాబుని సరికొత్తగా చూపెట్టారు. ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం సాంబాయపల్లి గ్రామానికి చెందిన గడ్డం మహేందర్ రెడ్డితో పాటు అనిల్ రెడ్డి, అనంతరెడ్డి, తిరుపతి రెడ్డిలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. సాంబాయపల్లి గ్రామానికి చెందిన గడ్డం మహేందర్ రెడ్డి గత రాత్రి తన కారులో రాసు డ్రైవింగ్ చేస్తూ మైలారం గ్రామ ఎస్సీ కాలనీ గుండా వెళ్తుండగా కాలనీ వాసులు కారును ఆపి నెమ్మదిగా వెళ్లాలని సూచించారని, కాలనీ వాసులను కులం పేరుతో దూషించి దాడి చేశాడని ఎస్ఐ తాండ్ర నరేష్ అన్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకోగా జక్కన్నపల్లి లక్ష్మణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. గ్రామాలలో ఎవరైనా మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని ఎస్ఐ హెచ్చరించారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్. Audio Jungle.